నయీం ఎన్కౌంటర్ తర్వాత అతని అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దందా విషయంలో నయీం తన మిత్రుల్ని కూడా వదిలేవాడు కాదు. లెక్కల్లో తేడా వస్తే వాళ్ళని చంపేందుకు వెనకాడలేదు. ఇలా నయీం ఒక ఫ్రెండ్ను చంపేశాడు. మరో ఫ్రెండ్పై హత్యాయత్నం చేశాడు. అతని సోదరుణ్ణి అడ్డంగా నరికేశాడు. తనతో కలిసి డిగ్రీ చదివిన ఓ మిత్రుడి విషయంలో ఎంత దారుణంగా ప్రవర్తించాడో తెలిస్తే నయీం టార్చర్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఒకప్పటి నయీం క్లోజ్ ఫ్రెండ్ రామకృష్ణతో మా ప్రతినిధి శర్మ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. నల్గొండ జిల్లా భువనగిరి అంటేనే నయీం అంటేనే భువనగిరి. ఈ భువనగిరి టౌన్ను ఆ రేంజ్కి తీసుకెళ్లాడు నయీం. ప్రస్తుతం మనం నయీం చదువుకున్నటువంటి డిగ్రీ కాలేజ్ దగ్గర ఉన్నాం. మరి ఇంత అకృత్యాలకు, ఇన్ని నేరాలకు, హత్యలకు పాల్పడ్డటువంటి నయీం అప్పట్లో 1989-90 మధ్యకాలంలో డిగ్రీ చదువుకున్నాడు. కాబట్టి మరి ఈ కాలేజీలో ఎలా ఉండేవాడు, అతని అప్పటి జ్ఞాపకాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది కాలేజీ లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నయీం చదువుకున్న డిగ్రీ కాలేజీలోకి ప్రస్తుతం మనం వచ్చాం. 1989-90 మధ్య కాలంలో నయీం ఇదే కాలేజీలో చదువుకున్నాడు. అప్పుడు ప్రస్తుతం మనం లోపలికి వెళ్ళబోతున్నటువంటి తరగతి గది కూడా ఇదే. లోపట అతను ఎక్కడ కూర్చునేవాడు, మరి ఇప్పుడు ఇంత అరాచకాన్ని సృష్టించినటువంటి నయీం అప్పట్లో ఎలా ఉండేవాడు, ఆ వివరాలన్నీ కూడా అతని నయీం ప్రాణ స్నేహితుడు రామకృష్ణతో అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి తరగతి గది ఇదే. కొంత మార్పులు చేర్పులు చేసినప్పటికీ ఇదే ప్రాంతంలో ఇదే గది, పాత గది అప్పట్లో ఉండేది. మనం రామకృష్ణతో మాట్లాడదాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఈయన నయీంకు అత్యంత ప్రాణ స్నేహితుడు. వీళ్ళిద్దరూ కూడా కలిసి చదువుకునేవాళ్ళు, కలిసి ఒకే సీట్లో కూర్చునే వాళ్ళని చెప్తున్నారు. మీ పేరేంటి, మీకు నయీంకు ఎలాంటి ఫ్రెండ్షిప్ ఉండేది? నా పేరు సోమ రామకృష్ణ అండి. నయీం మాకు డిగ్రీలో క్లాస్మేట్ అండి. మేము ఈ పక్కన కూర్చునే వాళ్ళము. మీరు ఎక్కడ కూర్చునేవాళ్ళు? మేము ఇక్కడ కూర్చునేవాడిని, అతను అక్కడ కూర్చునేవాడు. అతను ఆ రోజుల్లో చదువులో బాగా ఉండేవాడు. ఫైనల్ ఇయర్ వచ్చాక మొత్తం అతని పద్ధతులు, అన్ని వ్యవహారాలు మారుతూ వచ్చాయి. రాడికల్స్లో కలిసిపోవడం, వాళ్ళకి సహాయం చేయడం, వాళ్ళ నుంచి ఆ విధంగా వెళ్ళిపోయి ఆ స్థాయికి వెళ్ళిపోయాడండి. క్లాస్ రూమ్లో ఎలా ఉండేవాడు? క్లాస్ రూమ్లో చాలా బాగుండేవాడు అండి. స్టాటిస్టిక్స్లో ఆ రోజుల్లోనే 100 మార్కులు కూడా కొట్టేవాడు. అది కూడా కాలేజీలో అందరికీ తెలుసు. అందరికీ చాలా క్లోజ్గా మూవ్ అయ్యి చాలా బాగా ఉండేవాడు అనమాట. చాలా మంచితనంతో ఉండేవాడు. డిగ్రీ ఫైనల్ ఇయర్ వచ్చాక అతని యొక్క పరిస్థితుల ప్రభావం వల్ల అతను మారాల్సి వచ్చింది. ఆ మారిన మనిషి ఒక మృగంలా మారిపోయాడు అంతే. ఫ్రెండ్షిప్ అని విలువలు లేకుండా ఫ్రెండ్స్, మా తమ్ముడిని కూడా ఇతనే బలిగి ఉన్నాడు. అంటే నయీంతో పాటు మీరు ఇంకెంతమంది ఫ్రెండ్స్ అతనికి క్లోజ్గా ఉండేవాడు? మేము ఆ రోజుల్లో 10-15 మంది వరకు ఉండేవాళ్ళం అండి. అందరితో 10-15 మంది వరకు ఉండేవాళ్ళము. అందరితో కూడా క్లోజ్గా ఉండేవాడు. చదువులో కూడా అందరు ట్యూషన్ కానీ ఏదైనా కూడా కంబైన్డ్గా చేసాము, స్టడీ కూడా కంబైన్డ్గా చేసాము. ఆ రోజుల్లో ఎడ్యుకేషన్ విషయంలో చాలా పర్ఫెక్ట్గానే ఉండేవాడు. క్రూరంగా ఇప్పుడు కనిపించాడు. మరి అప్పట్లో అట్లా ఉండేదా మైండ్ సెట్? అప్పట్లో లేదండి. ఇంటర్లో ఉండేవాడు అలా. డిగ్రీలో వచ్చాక మారిపోయాడు, పూర్తిగా మారిపోయాడు. ఎప్పుడైతే వాళ్ళ సిస్టర్ విషయం నల్గొండలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అప్పటి నుంచి అతని వాళ్ళ సిస్టర్ ఒక అతన్ని అక్కడ ప్రేమించి వాళ్ళ ఫ్యామిలీ గొడవలు వచ్చాయి. ఆ గొడవల్లో అతన్ని కొట్టడానికి వెళ్ళి అక్కడ నయీం అరెస్ట్ అయిపోయాడు అనమాట నల్గొండలో. ఆ రోజు నుంచి ఇతన్ని చేంజెస్ అన్ని కొండుకు వచ్చాయన్నమాట. వాళ్ళని ఎదుర్కోవడానికి రాడికల్స్తో కలవడం, రాడికల్స్ నుంచి ఆ విధంగా పైకి వెళ్ళిపోయాడు. అంటే మీకు మీ కుటుంబం ఇంట్లోకి రావడం, మీరు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం ఇవన్నీ జరిగేదా? మా ఇంట్లోకి అతను రావడం, నేను మా ఇంటికి వెళ్ళడం అనేది మా ఫ్యామిలీలో మా ఎవరు కూడా వెళ్ళకపోయేది. వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ ఫాదర్ రాకపోయేది. కాకపోతే అందరూ నేను మా ఫాదర్ మదర్ వాళ్ళని గుర్తుపట్టేది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళ ఫాదర్ మదర్, వాళ్ళ బ్రదర్స్ అంతా బాగా ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో అయితే బాగా ఉండేవాళ్ళండి. ఎన్ని రోజుల దాకా మీ ఫ్రెండ్షిప్ కొనసాగి? మా ఫ్రెండ్షిప్ 3 ఇయర్సేనండి. డిగ్రీ వరకేనండి. ఇక ఆ తర్వాత అతనితో ఎలాంటి సంబంధాలు లేవు, ఏం లేవు. తర్వాత నా మీదకి మా రిలేటివ్స్ ల్యాండ్ ఒకటి కబ్జా చేశాడు. ఆ విషయంలో కొద్దిగా మేమందరం కలిసి వాళ్ళెంబడి ఉన్నందుకు మా ఫ్యామిలీ మీద కక్ష పెంచుకొని ఫస్ట్ నన్ను బెదిరించి నా మీద అటాక్ చేశాడు. నా మీద అటాక్ చేస్తే నాకు ఒక 30-35 కోట్ల వరకు పడ్డాయి తెల్లో. నేను దేవుని దేవాలో బయటపడ్డాను.
తర్వాత మా 3 monthsలోనే మా బ్రదర్ ల్యాండ్ సెటిల్మెంట్ అంటున్నారు, మీ బెస్ట్ ఫ్రెండ్ మరి అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరగలేదా? జరిగింది. యాక్చువల్గా మా రిలేటివ్స్ అనమాట వాళ్ళు. మా రిలేటివ్స్ అయితే వాళ్ళ ల్యాండ్కు అనవసరంగా వచ్చేసి నేను బాయ్ సాబ్ నేను కబ్జాని పెడుతున్నాను, మీరు జరగాల్సిందని చెప్తే మేము అందరం పక్కకు జరిగిపోయాము. మా సంబంధం కూడా లేదని పక్కకు జరిగాము. కాకపోతే ఏంటంటే వెనక ఉన్న కొందరు అతని మిత్రులు ఏం చేశారంటే మేమే వెనకాల ఉండి చేపిస్తున్నామని చెప్పి మా మీద లేనిపోని అని చెప్పేసి మా ఫ్యామిలీ మొత్తం ఆ విధంగా రామలక్ష్మణ్లా ఉన్నామంటే లక్ష్మణ్ విడదీశారండి. అది సార్ జరిగింది. అంటే అప్పుడు మరి ఇది మొత్తం కో ఎడ్యుకేషనా? అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉండేవాళ్ళ? ఎట్లా ఉండేవాడు అసలు? క్లాస్ రూమ్లో ఎలా ఉండేవాడు? చాలా బాగుండేది. అమ్మాయిలతో కూడా చాలా బాగా ఉండేవాడు, అందరితో ఫ్రెండ్లీగా ఉండేవాడు. మేమందరం కలిసి ఒక రోజు వైజాగ్ కాలేజ్ నుంచి వైజాగ్ ట్రిప్ కూడా వెళ్ళి వచ్చాం. ఆ రోజుల్లో కూడా బాగానే ఉండేవాడు. కాకపోతే కొన్ని చిలిపి చేష్టలు చేసేవాడు. చిలిపి చేష్టలు చేయాలంటే గొడవలు అలాంటి చిన్న గొడవలు చేసేవాడు. కానీ ఏదైనా కూడా మళ్ళీ ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేవాడు, ఫ్రెండ్లీగా కలిసిపోయేవాడు. గొడవలు అంటే కొట్టడం అట్లాంటివి చేయడం? వాటిలో కొట్టడంలో ఫస్ట్ అనమాట. కొట్టడము, పాములు తెచ్చి అందరిని భయపెట్టేయడము అలాంటివి చేసేవాడు. అంటే అప్పుడే క్లాస్ రూమ్లో కూడా పాములు తీసుకొచ్చేవాడా? పాములు తీసుకొచ్చేవాడు. అన్న నా బ్యాగ్ డిక్కీలో బుక్ ఉంది ఒకటి తెచ్చేవాడిని, ఒక ఫ్రెండ్కి ఎవరికైనా ఇచ్చి పంపిస్తే అక్కడ అది ఓపెన్ చేసేసరికి అందులో పాము ఉండేది. అలాంటివి చేస్తున్నాం అనమాట. అలా భయపెడుతుండేవాడు. అంటే మీరు మరి ప్రిన్సిపాల్కి కానీ అప్పుడు ఆ లెక్చరర్లకు కానీ కంప్లైంట్ చేయలేదా? ఎవరు చేసేవాళ్ళు కాదండి. ఆ రోజుల్లో కూడా ఎవరు చేసేవాళ్ళు కాదు. ఇక సరే ఏదో మళ్ళీ అతనే క్లోజ్గా మూవ్ అయ్యాడు కాబట్టి మళ్ళీ ఇది ఇతనితో పెట్టుకుంటే ఇబ్బందులు ఎందుకు అని చెప్పేసి ఆగిపోయేవాడు అనమాట. అది ఒక రకమైన భయం అయితే అప్పట్లోనే నయం చూపించేవాడు. ఒక రకమైన భయాన్ని అందరికీ చూపించేవాడు. అంటే ఏ రకంగా? పాములు ఇట్లా ఆయనకు ఎదురు తిరిగితే కొట్టడము, అది దానికి ఆయన కొట్టుడు స్టార్ట్ చేస్తే ఒక స్టాటిస్ట్లా ఉంటుంది అనమాట, ఒక మనిషిలా ఉండదు. అది ఆ దెబ్బలు అవి చూస్తే. ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్లో ఎన్ఎస్యూఐ వాళ్ళని అలానే ఆ విధంగానే కొట్టేవాడు. మేము ఫస్ట్ ఇయర్లో ఉండేవాళ్ళు, వీళ్ళు సెకండ్ ఇయర్లో ఉండేవాళ్ళు. అక్కడ ఎన్ఎస్యూఐ అండ్ ఆ ఎస్ఎఫ్ఐ గొడవలు జరుగుతుండేది. అది జరుగుతున్నప్పుడు వాళ్ళని కూడా ఇదే విధంగా కొట్టి చాలా కొడుతున్నాడు. ఎప్పుడు అప్పటికే ఆ రోజుల్లోనే ఇంటర్లోనే ఒక 4-5 కేసులు ఇతని మీద బుక్ అయ్యాయి. కానీ డిగ్రీలోకి వచ్చాక పూర్తిగా మారిపోయాడు. ఫైనల్ ఇయర్కి వచ్చాక మళ్ళీ అక్కడితో స్టార్ట్ అయింది అతన్ని చేయడం. మీరు ఎప్పుడు మళ్ళీ తర్వాత కలిశారు? మేము తర్వాత మా బ్రదర్ని చంపాక సార్ ఎందుకు చంపాడు, అసలు మేము చేసిన పాపం ఏంటి, ఏం ద్రోహం ఏం చేశాము, అరే మనం వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు సహాయం చేశాము, వాళ్ళ అక్క పెళ్ళినప్పుడు సహాయం చేశాము, డబ్బులు కావాలంటే ఇచ్చాము, మళ్ళీ ఇచ్చాడు, సరే ఎక్కడున్నా చేసినా కూడా అని చెప్పేసి మా ఫ్రెండ్ ద్వారా వెళ్ళి అతన్ని కలుసుకోవడం జరిగింది. కలుసుకుంటే ఎందుకు చంపామంటే లేదు నా ల్యాండ్ విషయంలో. డైరెక్ట్గా మీరు కలిసాడా? అట్లా డైరెక్ట్గా వెళ్ళి కలిసాను, మా ఫ్రెండ్ ద్వారా వెళ్ళి కలిశాను. ఎట్లా కలిసారు? మేము ఫ్రెండ్ ద్వారా హైదరాబాద్కి వెళ్తే హైదరాబాద్లో అతనికి అక్కడికి ఒక ఏరియాకి రమ్మన్నాడు. అక్కడికి వెళ్తే మన ఓవైసీ హాస్పిటల్ దగ్గర రమ్మన్నాడు. అక్కడికి వెళ్తే అతని కార్లో వాళ్ళ మనసులో చెక్కించుకెళ్ళి అక్కడ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తీసుకెళ్ళాక ఒక ఫామ్ హౌస్లోకి తీసుకెళ్ళిపోయారు. అది ఎక్కడనే తెలియదు. మీ రూట్ అంతా గుర్తుపట్టారా? గుర్తేం పట్టలేదండి, అంత కళ్ళకి గంతలు కట్టి తీసుకుపోయారు. కాకపోతే ఏంటంటే ఆ రూట్ మీద కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి శంషాబాద్ ఎయిర్పోర్ట్ రూట్లో తీసుకెళ్ళినట్టుగా కొద్దిగా వచ్చిందండి. అక్కడ ఫామ్ హౌస్లో తీసుకెళ్ళాక మంచిగా మాట్లాడాడు, చేశాడు. చాలా ఒల్గర్ భాషలో తిరుగుతుంటాడు అనమాట. అంటే మీ తమ్ముడిని చంపడానికి ముందు మీరు ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు కదా, డిగ్రీ తర్వాత మళ్ళీ ఎప్పుడు కనిపించాడు? డిగ్రీ తర్వాత ఒకసారి మాకు సికింద్రాబాద్ స్టేషన్లో కల్పించాడండి. మేము విజయవాడ వెళ్తున్నాం, అతను అక్కడి నుంచి ఏదో వెళ్తున్నాడు. అతను కూడా స్టేషన్లోనే ఉన్నాడు. మేము సరే మనం చూసి వచ్చేసి మేము గుర్తుపట్టలేదు, మేమే గుర్తుపట్టి నయం బాయ్ అంటే నమస్తే అనుకుంటూ వెళ్ళిపోయాడు. అంతేగాని అతను ఏదో మాట్లాడింది చేసింది లేదండి. అట్లా అప్పటికే ఇతని పైన క్రిమినల్ అప్పటికే వ్యాసత్య అవన్నీ ఉన్నాయండి అతనితో. వ్యాసత్య జరిగిన తర్వాత కలిశాడు అతను. హైదరాబాద్లో తిరుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళాలి, హైదరాబాద్ చుట్టుముట్టే ఉన్నాడు. మీరు 2011లో మాత్రం శంషాబాద్ ఫామ్ హౌస్లో కలిసారు? శంషాబాద్ దగ్గర ఫామ్ హౌస్కి తీసుకెళ్లారు మమ్మల్ని. ఎంతమంది ఉన్నారు అప్పుడు అతని చుట్టూ భువనగిరికి సంబంధించిన వాళ్ళు ఒక 4-5 ఉన్నారు సార్. మళ్ళీ నేను మా ఫ్రెండ్ ఇద్దరు కలిసి వెళ్ళాము అంతే. అంటే చుట్టుముట్టు తుపాకులు పట్టుకొని వాళ్ళంతా వాళ్ళ తమ్ముని కూతురు దగ్గర ఒక చిన్నది చైనా రైఫిల్ చూపించాడు మాకు. ఆ అమ్మాయిని పిలిచేసి రైఫిల్ చిచ్చాకు పిస్తల్ది కావాలంటే టక్కున ఒక పిస్తల్ది వెపన్ తీసి మాకు చూపించడం జరిగింది. అతని దగ్గర AK-47 ఉంది ఆ రోజుల్లోనే. మళ్ళీ ప్లస్ పక్కన లేడీస్ ఉన్నారు, ఒక 4-5 లేడీస్ ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడా అందరి దగ్గర వెపన్స్ ఉన్నాయి. చుట్టుముట్టు ఎంతమంది ఉన్నారు అందరి దగ్గర వెపన్స్ ఉన్నాయి. అన్ని చిన్న పిస్టల్స్ ఉన్నాయి 9mm. అంటే మీరేమనుకుంటున్నారు ఒక ఫ్రెండ్గా అతడు ఇంత నేరం వైపు మారడానికి, ఇంత రాక్షసమైన నేరం వైపు మారడానికి కారణం ఏంటని? అతనికి ఒక డబ్బు పిచ్చి పట్టిందండి ఆ టైంలో. అతను మాట్లాడిన మాటలు చూస్తే అన్నీ చూస్తే డబ్బు పిచ్చి పట్టింది. నాకు డబ్బు కావాలా, నాకు డబ్బు లేని ఇవన్నీ చేయలేను, అది చేయడం. ఇంకోటి ఏంటంటే కొద్దిగా అతనికి ఏంటంటే బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఆఫీసర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, డిపార్ట్మెంట్ బ్లెస్సింగ్స్ ఉండి ఇంకా నాకు వీడున్నాడు వాడున్నాడని ఫోన్లో నెంబర్లు చూపించాడు.
ఎవరెవరు నెంబర్లు చూపించారు? ఇక కొంత ఐపీఎస్ ఆఫీసర్లు వేసి వాళ్ళ పెద్ద పెద్దల నెంబర్లు చూపించాడు. మాట్లాడతామని చెప్పి నాకు డైల్ కొట్టి కట్ చేశాడు. నేను మాట్లాడాల్సిన అవసరం లేదని నేను కలుసుకున్నాను, నా ప్రాబ్లం ఏదో సాల్వ్ చేయాలని చెప్తే, సరే మీ కుటుంబానికి ఇప్పటి నుంచి మీ తెలుగు రాను, మీకు చేసి నష్టం జరిగిందని చెప్పేసి ఏదో మాట్లాడుకుని బయటికి రావడం జరిగింది. ఎంత ఆస్తులు సంపాదించి ఉండొచ్చు అనుకుంటున్నారు? ఇప్పటికీ 1000 కోట్లు బయటపడ్డాయి కదా. అప్పటికే నాకు తెలిసి 2011కి అప్పటికే నాకు 300-400 కోట్ల ఆస్తులు ఉన్నాయిరా, నాకు నా స్థాయి ఏందని, నా కథ ఏందని చెప్పాను. మళ్ళీ 300-400 కోట్లు నాకు ఎందుకన్నా భువనగిరి ప్రజలను ఇబ్బంది పెడతావు, వీళ్ళందరినీ ఇబ్బంది పెడతావు అంటే పడాలి, అనుభవించాలి. మన నక్సలైట్లు ఎదుర్కోవాలంటే నాకు డబ్బులు కావాలి కదా. నేను చేసేంత నక్సలైట్ల గురించి, మన ఆంధ్రప్రదేశ్ గురించి, నేను బయటల గురించి చేయట్లే కదా అని చెప్పి నక్సలైట్లు నా అంతం, నా శత్రువులు అని చెప్పాడు. అని చెప్పేసి ఏదో ఇక వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడి తిట్టడం మొదలు పెడితే అక్కడి నుంచి ఇక సరే మంచిదన్న మేము వెళ్తామని చెప్పేసుకుంటూ అక్కడి నుంచి ఒక ప్రాణం తీసుకొని బయటకు వచ్చినట్టుగా వచ్చేసాం అంతే. ఏమనిపిస్తుంది ఇప్పుడు? ప్రాణ స్నేహితుడు మరి హతమయ్యాడు, ఎట్లా అనిపిస్తుంది? ప్రాణ స్నేహితుడు కంటే ముఖ్యం మా సోదరుని చంపడం మాకు చాలా బాధగా ఉందండి. కాకపోతే హ్యాపీ, ఎందుకంటే ఒక మంచి మనిషిని ఒక 100 మందికి ఉపాధి కల్పిస్తున్నట్టు నా సోదరుని దారుణంగా కిరాతకంగా చంపించాడు. ఇంటి ముంగట్నే, కనీసం వాళ్ళ పిల్లల ముంగట్నే చంపించాడు. ఎల్బీనగర్లో జరిగింది అది. అంటే ఎందుకు మీ తమ్ముడిని హత్య చేయడానికి కారణం ఏంటి? ఏదో కబురు పెట్టేసి, అంటే తమ్ముని చేయడానికి ఉద్దేశం ఏంటంటే బయట ఇప్పుడు మార్కెట్లో డబ్బులు గుంజాలా, భువనగిరిలో ఉన్న ఒకరిని చంపితే కానీ ఇక్కడ డబ్బులు రావు. తమ్ముని చేశాక కూడా ఒక ఇంచుమించు 6 నుంచి 7 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. మీరు డబ్బులు ఇవ్వకపోతే వాడిని పట్టిన గట్టిగా పడతారు. మొన్న రీసెంట్గా కూడా 6 months బ్యాక్ భువనగిరిలో ఒక 10 కోట్ల వరకు వసూలు చేశాడు. అంటే వ్యాపారస్తుల నుంచా, ఎవరిని? ఓన్లీ వ్యాపారస్తులు, రిజిస్టర్స్. దాంట్లో మా రిలేటివ్స్, నా దగ్గర రక్త సంబంధం దగ్గర కూడా భయపడి ఇండియాకి వచ్చి సెటిల్ వెళ్దామని చూసినోడు కూడా భయపడి డబ్బులు కట్టేసి వెళ్ళిపోయాడు. ఒక మెసేజ్ కూడా ఎన్ఆర్ఐ శ్రీధర్ పంపించాడు, మీరు మా చిన్న బావమరిది. అతని ఇండియాకి సెటిల్ అవుదామని వచ్చాడు. వచ్చేసరికి వాని ఫ్రెండ్సే వానికి అతని మీద చెడు చెప్పి అతను తీసుకెళ్ళి కలిపియడం జరిగింది, లోకల్ వాళ్ళే. ఇక కలిపించడంతో అతను భయపడిపోయి ఇక నీ కూతుర్ని చంపుతా, నీ కూతురు అక్కడ కట్కేసలో చదువుతుంది అనమాట, రోజు అక్కడికి వెళ్తుంది అనమాట, నీకు అది చేస్తాను, మీ బావలు హైదరాబాద్లో ఉంటాడు, వాడు తెలుసు, చిన్న బావ తెలుసు, నువ్వు డబ్బులు కట్టకుండా పోతా అంటే డబ్బులు కట్టేసి ఇక నాకు వద్దు అని చెప్పేసి వెళ్ళిపోయాడు, అమెరికా వెళ్ళిపోయాడు. ఎన్ని కట్టాడు? 50 లక్షలు కట్టాడండి. 50 లక్షలు స్పాట్, ఒకటే డేట్, మళ్ళీ డేట్ కూడా లేదు దానికి. ఇక వాడు పడ్డ బాధ వర్ణనాతీతం, అది చెప్పడానికి వీలు కాదు. వాడు ఆ టైంలో 1,50,000 బిచ్చం కూడా కట్టుకొచ్చుకున్నాడు బంధువుల దగ్గర. అంటే అతనికి ఎక్కడెక్కడ ఇండ్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ తలదాచుకునేవాడు. అంటే పోలీసులు కూడా అతన్ని అప్స్కాండ్ అనే చూపించేవాళ్ళు, ఇతను దొరకట్లేదు అని. మరి మీరు అందరు కూడా అతన్ని చూసేవాళ్ళు, ఎట్లా సాధ్యమైంది? మేమందరం చూసేది, ఎప్పుడు కలవలేదండి. 2010-11 మధ్యలో చూసిందే. ఇక మా తర్వాత మాకు కలవడం లేదు, ఓన్లీ పేపర్లో చూడడం, టీవీలో చూడడం, ఇలాంటివి అంతే. ఇక మనకు ఆ తర్వాత మనం కలిసింది లేదు, చూసింది లేదు. అట్లా భువనగిరిలో ఏమనుకుంటున్నారు ఇతని హతం కావడం? ఇక భువనగిరికి ఒక మంచి రోజులు వచ్చాయి అనుకుంటున్నాను. స్వాతంత్రం అనేది ఇప్పుడే వచ్చింది అనుకుంటున్నానండి. ఇప్పుడు నిజాంల పాలన, రజాకార్ల పాలన, ఆంగ్లేయుల పాలన చూశాక నయం పాలన చూసాం మేము భువనగిరి ప్రజలము. ఈ నయం పాలన అంతంతో కొద్దిగా ఇప్పుడన్నా మారుతుంది. ఇంకా కాకపోతే ఏంటంటే చెట్టు మొదలు పోయింది కానీ ఇంకా ఏర్లు చాలా ఉన్నాయి, ఈ చేర్లు లోపల గట్టిగానే ఉన్నాయి. ఆ వేర్లను పెకిలిచ్చి తీసేస్తే కానీ భువనగిరి ప్రజలకు శాంతి జరుగుతుంది. ఇప్పుడు మీ అప్పటి క్లాస్మేట్స్లో ఇప్పటి వరకు కూడా నయంతో పాటు ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? మా క్లాస్మేట్లు ఎవరు లేరండి. అంటే ఒక అతను ఉండేవాడు, అతను ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు డ్రైవర్గా చేశాడు. అతను కూడా మళ్ళీ భువనగిరిలోనే వచ్చి ఫ్యామిలీతో జీవనం చేసుకుంటున్నాడండి. ఇక మళ్ళీ ఎందుకు వచ్చాడు ఏం సంగతి మాకు డీటెయిల్గా తెలియదు. కాకపోతే 2-3 years నుంచి అతను భువనగిరిలోనే ఉంటున్నాడు. ఇక అతను కూడా అతని పని అయితే అతను చేసుకుని బతుకుతున్నాడు. అంటే మీతో పాటు మీ క్లాస్మేట్స్ని కూడా ఇంకెవరినైనా బెదిరించాడా? ఇంకా వేరే ఒక అతని నల్గొండలో ఉంటాడు, అతను కూడా బెదిరించేది 30,000-40,000 తీసుకున్నాను ఆ రోజుల్లో. 11-12లో 30,000-40,000 తీసుకున్నప్పుడు. అప్పుడు తర్వాత మా వేరే క్లాస్మేట్స్ ఎవరిని కూడా బెదిరియలేదు, చేయలేదు. కాకపోతే ఒక ఫ్యామిలీని మాత్రం భువనగిరిలో రీసెంట్గా ఫర్టిలైజర్ షాప్ ఉంది, వాళ్ళని కూడా బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నట్టు తెలిసింది. పోలీసులకు ఫిర్యాదు చేశారా మీరు? మీ తమ్ముడి హత్య తర్వాత కానీ, మిమ్మల్ని బెదిరించినప్పుడు కానీ, మీ మీద అటాక్ అయినప్పుడు కానీ? అన్ని పోలీస్ కేసులు అయ్యాయి, కానీ అన్ని పోలీస్ కేసులు అయ్యాయి. పోలీస్ వాళ్ళే బాగా చేశారు, వాళ్ళు చేయాల్సిన డ్యూటీ చేశారు. కాకపోతే అంటే హయ్యర్ అఫీషియల్స్తో వాళ్ళకు చేయాల్సుకున్నది కూడా చేయలేకపోయారు అంతే. మాకు అర్థమైపోయింది ఏంటంటే మాకున్న పరిజ్ఞానంతో వాళ్ళు మా కుటుంబానికి ఏదైతే సాయం చేయడానికి పోలీసులు ముందుకు వచ్చినా కూడా మా ముంగంటే ఫోన్ వస్తే ఆఫీసర్ తిట్టుకుంటూ ఆ ఫోన్ పెట్టేసుకుంటూ పక్కకి వెళ్ళిపోయాడు. ఇక ఇట్లుంటే మేము డ్యూటీ ఏం చేయగలుగుతాం, ఇక వానికి రక్షించమని చెప్పేసి వాళ్ళ మనసులో కొట్టొద్దని చెప్పి ఫోన్ వస్తే, చంపినని కూడా కొట్టొద్దని ఫోన్లు వస్తే మేము ఏం చేస్తామని చెప్పేసి ఫోన్ పక్క
మాలాంటి వాడికి ఈ విధంగా అయితే సామాన్య పరిస్థితి ఇంకా ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఆస్తులన్నీ కూడా ప్రభుత్వం పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఏం చేయాలంటారు మీరు ఒక ఫ్రెండ్గా? ఇప్పుడు బాధితులకు ఇచ్చేయాలండి. వేరే బాధితుల సొమ్మే కదా, అదైతే గవర్నమెంట్ సొమ్ము అయితే కాదు, బాధితుల సొమ్మే. ఎవరైతే నష్టపోయారో డబ్బులు ఆర్థికంగా డబ్బులు పోయినా డబ్బులు సాయం చేయాలి. భూములు పోయిన వాళ్ళకు భూములు ఇచ్చేస్తే ప్రభుత్వం వాడికి ఇన్నేళ్ళు వాడుకున్నందుకు ఇప్పుడు చేసిన వాడికి న్యాయం జరుగుతుంది. చూశారు కదా, ఒక ప్రాణ స్నేహితుడు, అది కూడా కాలేజీలో పక్క సీట్లో కూర్చున్నటువంటి వ్యక్తిని అతి కిరాతకంగా బెదిరించడం, అతని తమ్ముడిని కూడా హతం చేయడం. ఆ వ్యక్తి ఒక ప్రాణ స్నేహితుడు చనిపోతే సాధారణంగా ఎంతో క్షోభ అనుభవిస్తూ ఉంటాం, కానీ ఈ ప్రాణ స్నేహితుడు చనిపోతే మాత్రం అతడు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. తన కుటుంబానికే కాదు, మొత్తం భువనగిరి ప్రాంతంలో అతడంటే హడల్, ఎంతోమంది కుటుంబాలను రోడ్డుపైన పడవేశాడు, కిరాతకంగా హత్యలు చేశాడు. కాబట్టి ఇప్పుడు అతన్ని హతం చేయడం తనకు సంతోషంగా ఉందనేటువంటి విషయం అతని ప్రాణ స్నేహితుని నోటిలో నుంచి వస్తున్నటువంటి అంశం. మరి ఇది అతని ప్రాణ స్నేహితుడు రామకృష్ణ చెప్తున్నటువంటి అంశాలు. కెమెరామెన్ రాకేష్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, భువనగిరి, నల్గొండ జిల్లా.